అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి సైకో అనేది ఇంకే. ఇక్కడ కొన్ని ఫోటోలు పెడుతున్నాను చూడండి. ఒక పక్కన వరద బాధితులకు పరామర్శకని చెప్పేసి వెళ్ళి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీకిలి చేస్తలో వీకిలి నవ్వులు. అక్కడికి వెళ్ళి ఎవడైనా నవ్వుతాడయ్యా, నీకైనా బుర్ర ఉందా? బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? పరామర్శకి వెళ్ళావా లేదంటే షో చేయడానికి వెళ్ళావా? అక్కడికి వెళ్ళి పరామర్శకి వెళ్ళినట్టు లేదు, నువ్వు షో చేయడానికి వెళ్ళినట్టు ఉంది. అక్కడ చుట్టూ ఒక 100 మంది నెట్టేసుకున్నాడు. దేనికి వెళ్ళావు నువ్వు? అసలు అభివాదం తెలపడానికి వెళ్ళావా? అంతేనా? దానికే కదా వెళ్ళింది. పరామర్శించడానికి వెళ్ళినట్టు లేదు. ఏదో పెద్ద పోటుగాడి నువ్వు వెళ్తే జనం అందరూ చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క నించొని నీకు అభివాదం తెలిపినట్టు ఉంది. ఇలా ఇలా నవ్వుకుంటే నేను వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యం వేసింది, నాకు అసహ్యం వేసింది నేను చూసిన తర్వాత. మహిళలో 2-3 మహిళలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు నెత్తిమీ చేస్తున్నాడు, ఇలాగా ఆశీర్వదించేస్తున్నాడు, ఇలా ఇలా ఇలా. అది కూడా ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ అంత దరిద్రుడి. సరే, నీళ్ళే మార్పు రాదన్నా, ఆ సైకో ఏదో పోదు. ఇంకా ఎవరైనా పోతే నవ్వుతావు, పరామర్శించినప్పుడు కూడా నవ్వే. ఎవరైనా నవ్వుతావు, శుభకార్యాన్ని పిలుతావు, ఏడుస్తావు. ఉదాహరణ కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళాడు అనుకో, అక్కడికి వెళ్ళి నవ్వుతాడు. వాళ్ళని పరామర్శిస్తూ నవ్వుతాడు, ఇవాళ చేసినట్టు. ఏదైనా శుభకార్యానికి వెళ్ళాడు అనుకో, అక్కడ ముఖం మార్చుకొని నించుంటాడు. ఉదాహరణకి షర్మిల కొడుకు పెళ్ళికొని నిశ్చితార్థానికి ఫంక్షన్కి వెళ్ళాడు కదా, అక్కడ ఉన్నంతసేపు ముఖం మార్చుకొని ఉన్నాడు అలాగా. మార్చుకో అన్న, ఆ పద్ధతి మార్చుకో. నిన్న ₹1 కోటి ప్రకటించేసాడు, ₹1 కోటి నిశ్చేస్తానని చెప్పి ప్రకటించేసాడు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. వీళ్ళు ఏం చేశారంటే 1 లక్ష పాల ప్యాకెట్లు అన్నారు, 2 లక్షల వాటర్ బాటిల్ అన్నారు. వాస్తవానికి 1 లక్ష పాల ప్యాకెట్లు కూడా తెప్పించలే వీళ్ళు. సరే, పోనీ వాళ్ళ లెక్కలు వేసుకున్నా సరే, పంచిన పాల ప్యాకెట్ ఎంతయా? ½ లీటరు. మహా అయితే ఎంత ఉంటుంది? ₹30. మీరు హోల్సేల్గా కొన్నా కానీ అంత మించి అయితే తగ్గదు, అంత మించి అయితే ఎక్కువ ఉండదు. ₹30 వేసుకో. 1 లక్ష పాల ప్యాకెట్లకి ఎంత అవుద్ది? 30 లక్షలు వేసుకో. 2 లక్షల వాటర్ బాటిల్ అన్నాడు, ఒక్కొక్క బాటిల్ ₹11. అది ఎంఆర్పీ దానిపైన ఉన్నది. మీరు హోల్సేల్గా 2 లక్షల వాటర్ బాటిల్ కొంటున్నారు కాబట్టి ఇంకా తగ్గుద్ది. సరే, దరిద్రంగా లెక్కేసుకుని ₹10 వేసుకో. ఈడిసంతా నువ్వు ఖర్చు పెట్టింది ₹50 లక్షల లేదు. అక్కడ ₹1 కోటి సహాయం చేసాం, ఎవ్వడికి చేయలే. ఇలా 1 లక్ష పాల ప్యాకెట్లో తీసుకురాలా, 2 లక్షల వాటర్ బాటిల్లో తీసుకురాలా. మహా అయితే ఈడిసంతే ఒక్కొక్క నాయకుడికి 6 ఆటోలు వచ్చినాయి. ఈ అశోక్ లేలాంటి బళ్ళు ఉంటాయి కదా, చిన్న బళ్ళు, 6 బళ్ళు పెట్టుకున్నారు. ఆ 6 బండ్లలోనే కొన్ని డివైడ్ చేసేసుకున్నారు. ఈడిస్తే నాకు తెలిసి ఒక 20,000 పాల ప్యాకెట్లు కూడా తెచ్చుంటారేమో. 1 లక్ష కాదు, 20,000 పాల ప్యాకెట్లు కూడా తెచ్చుంటారు. అది కూడా నొక్కడమే. చూసి నేర్చుకో. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు వీళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు ప్రభుత్వానికి. సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్ చేస్తున్నారు. భువనేశ్వర్ గారు తెలంగాణకి ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్కి ₹1 ఇచ్చారు. చిరంజీవి గారు ఏపీకి ₹50 లక్షలు, తెలంగాణకి ₹50 లక్షలు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు, ప్రభాస్ గారు ఇచ్చారు. ఇంకా చాలామంది ప్రముఖులు ఇచ్చుకుంటూ వెళ్ళారు. నీకేం పోయగలమయా? అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సి అయితే ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వాలని కదా భయం. నేను ముందు నుంచి చెప్తాను ఉన్నా, పిల్లికి బెచ్చం పెట్టాడు వీడు. ఇంకా ₹1 ఇచ్చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఎవడో ఆ నాయకులు పంచింది కూడా ఎవడ జేబులో డబ్బులు వాడు వేసుకొని పంచి ఉండాలి తప్పితే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి జేబులో తీసి ఇచ్చాడంటే నేనైతే నమ్మను. ఇది పక్కా 100%, 100% ఇది వాస్తవం, ఇది నిజం. ఇది మీరు జగన్మోహన్ రెడ్డి పంచుతాడు, డబ్బులు ఇస్తాడు అని కలగనవద్దు. అశుద్ధం మీద ₹5 బిల్లు ఉంటే 4తో తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, పిసినారి సంఘానికి అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి మీకు ₹1 ఇచ్చేస్తాడా? ఇవాళ మేము చూడలేదు ₹1 పొందాను. ఇవాళ అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే, కొంతమంది పేటీఎం గారు జగన్మోహన్ రెడ్డి బనీలు వేసుకున్నాడు. వెనక అక్కడ బనీలు వేసేసారు. ఇంకేమంటే ₹1 ఇచ్చి ఆదుకున్న దాత. ఇటు ₹1 వరద బాధితులందరినీ ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి పెద్ద పెద్ద ప్రముఖులు ఇచ్చిన డబ్బులు వాళ్ళ పేర్లు ఏమనుకోవాలా? సిగ్గుపడి జగన్ అన్న వెళ్ళి దయచేసి నవ్వు, మాకు సైకోగాడు అంటారు, పిచ్చోడు అంటారు.
బాధల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నవ్వుతే నిజంగానే పిచ్చి అంటారన్న. నీకు ఆ పోయే కానీ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లా. ఆయన ఎత్తిమే చేసి దిగించేస్తాడే దేవుళ్ళలాగా మాట్లాడితే నెత్తిమే చేసాడు. చిన్న లేదు పెద్ద లేదు. అరే నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉంటారయ్యా. నెత్తిమే చేసి నువ్వేనా ఆశీర్వదించేస్తా నాకు అర్థం కదా. ఏమైనా ఆశీర్వదిస్తున్నావు నువ్వు? నెత్తిమే చేయాల్సిన అవసరం ఉందయ్యా. ప్రతి ఒక్కరు కూడా చిన్న లేదు పెద్ద లేదు. ఎవరు మాట్లాడినా కానీ ఆ నెత్తిమే చేసి ఆశీర్వదించేస్తాడు. అదొక దైత్యం. సరే నీకన్నా చిన్నవాళ్ళ మీద చేసావు అనుకో, ఫోన్లో ఏదో పెద్దోడు అనుకోవచ్చు. పెద్దోళ్ళు పెద్దోళ్ళ నెత్తి మీద కూడా చేసి ఆశీర్వదించడమే. వాళ్ళ ఆయుష్ తగ్గిపోద్ది. నువ్వు చిన్న పెద్ద లేకుండా ఎవరు నెత్తిమే పడితే నెత్తిమే చెయ్యేసేసి నువ్వు దీవిస్తున్నావా ఆశీర్వదిస్తున్నావా చెప్పిస్తున్నావో తెలియకుండా ఈ నెత్తిమే చెయ్యేసి జబ్బు ఎక్కడితో మాకు అర్థం కావట్లా. విచిత్రమైన వ్యవహారాలు ఉంటాయి నీ దగ్గర. విచిత్రంగా ప్రవర్తిస్తావు. ఎవరికి అర్థం కాదు. ఒక్కొక్కసారి నువ్వు పిచ్చోడు మేము పిచ్చోడు మాకు అర్థం కాదు. పోతాలో నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడో అర్థం కాదు. అసలు నవ్వాల్సిన సందర్భం కూడా కాదే. అక్కడ జరిగేది ఒక ఫంక్షన్ కాదు, ఒక ఫెస్టివల్ కాదు, ఇంకోటి కాదు, ఏది కాదు అక్కడ. అరే వరద బాధితులకు సహాయం చేయకపోగా ఎందుకు నవ్వుతున్నావా నాకు అర్థం కావట్లా. నవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఆశీర్వదించాడు నీకు మళ్ళీ భజన. అవి బాబా జగన్మోహన్ రెడ్డి ₹1 ఇచ్చేసాడంట. ఆ ₹1 ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారట. ఏం కర్మరా నాయన, ఏం కర్మ. చివరికి ఈ స్థాయికి తీసుకొచ్చారు. పిల్లికి బెచ్చం పెట్టని వ్యక్తి ₹1 ఇస్తానడట. ఎందుకు మీరు లెక్కేసుకొని పోనీ. తక్కువ లెక్కైతే 40 లక్షలు 50 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ. అవి కూడా డౌటే. ఏడిస్తే ఒక 20 లక్షలు కూడా ఖర్చు పెట్టడం లేదు నాకు తెలియదు. ఖర్చు పెట్టడు. ప్రాణం పోద్ది. జేబు నుంచి ₹1000 ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినట్టే. అదే మందు సొమ్ము అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు, కానీ తన సొంత డబ్బు అయితే 10 పైసల ఖర్చు పెట్టలేడు. ఇది వాస్తవం. ఇది గతంలో ఏమన్నా ఖర్చు పెట్టి ఉండే కంటే చూపించవచ్చు ఎవడైనా సరే. నేను రెడీ. జగన్మోహన్ రెడ్డి పలానా రోజున పలానా కార్యకర్తకి ₹10,000 ఇచ్చాడనో, ఒక ₹5,000 ఇచ్చాడనో, లేదంటే ₹1,00,000 ఇచ్చాడనో పార్టీ తరపున కానించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కానీ ఎవరైనా చూపితే 1,00,000 ఇస్తా. నేను ఆధారాలతో చూపిస్తే నేను ఇస్తా 1,00,000. ఇవ్వడు. ఇచ్చిన దాఖలాలు లేవు. మేము అందుకే అంటూ ఉంటాం, పిల్లికి బెచ్చం వేయడయ్యా, ఎంగిల్ చేస్తే కాకిందో వాళ్ళు. అలాంటి వ్యక్తి ₹1 అంటే ఎట్లా నమ్ముతాం? మేమే నమ్మం. ఒకవేళ ఇచ్చే వ్యక్తి అయితే కనుక డైరెక్ట్గా సీఎం సహాయ నిధికి ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాడు. లేదు నేను మన నాయకులతో మాట్లాడుతాను, మేము పంచుతాము, అదంతా పెద్ద డ్రామా. పేరుకి మాత్రమే పోటీ. మా అయితే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు. ఎవడెవడో నెత్తిమీ చేసి అయ్యన్న పంచుతాడు. అలాంటి వ్యక్తి. అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి సైకో అనేది ఇంకే. ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టినాను చూడండి. ఒక పక్కన వరద బాధితులకు పరామర్శకని చెప్పేసి వెళ్ళి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు. అక్కడికి వెళ్ళి ఎవడైనా నవ్వుతాడయ్యా? నీకైనా బుర్ర ఉందా? బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? పరామర్శకి వెళ్ళావా లేదంటే షో చేయడానికి వెళ్ళావా? అక్కడికి వెళ్ళి పరామర్శకి వెళ్ళినట్టు లేదు, నువ్వు షో చేయడానికి వెళ్ళినట్టు ఉంది. అక్కడ చుట్టూ 100 మంది నెట్టేసుకున్నాడు. దేనికి వెళ్ళావు నువ్వు? అసలు అభివాదం తెలపడానికి వెళ్ళావా? అంతేనా? దానికే కదా వెళ్ళింది. పరామర్శించడానికి వెళ్ళినట్లేదు. ఏదో పెద్ద పోటుగాడి నువ్వు వెళ్తే జనం అందరూ చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క నుంచి నీకు అభివాదం తెలిపినట్టు ఉంది. ఇలా నవ్వుకుంటే ఇలా వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు, అసహ్యం వేసింది నేను చూసిన తర్వాత. మహిళలో 2-3 మహిళలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు నెత్తిమీ చేస్తున్నాడు, ఇలాగా ఆశీర్వదించేస్తున్నాడు, ఇలా అది కూడా ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ అంత దరిద్రుడి. సరే నీళ్ళే మార్పు రాదన్నా, ఆ సైకో ఏదో పోదు. ఇంకా ఎవరన్నా పోతే నవ్వుతావు, పరామర్శించినప్పుడు కూడా నవ్వే. ఎవడన్నా నవ్వుతావు, శుభకార్యాన్ని పిలుతావు, ఏడుస్తావు. ఉదాహరణ కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళాడు అనుకో, అక్కడికి వెళ్ళి నవ్వుతాడు. వాళ్ళని పరామర్శిస్తూ నవ్వుతాడు, ఇవాళ చేసినట్టు. ఏదైనా శుభకార్యానికి వెళ్ళాడు అనుకో, అక్కడ ముఖం మార్చుకొని నిల్చుంటాడు.
ఉదాహరణకి షర్మిల కొడుకు పెళ్ళికొని నిశ్చితార్థానికి ఫంక్షన్కి వెళ్ళాడు కదా, అక్కడ ఉన్నంతసేపు ముఖం మార్చుకొని ఉన్నాడు అలాగా. మార్చుకో అన్న, ఆ పద్ధతి మార్చుకో. నిన్న ₹1,00,00,000 ప్రకటించేసాడు, ₹1,00,00,000 ఇచ్చేస్తానని చెప్పి ప్రకటించేసాడు, ఇచ్చింది లేదు సచ్చింది లేదు. వీళ్ళు ఏం చేశారంటే 1,00,000 పాల ప్యాకెట్లు అన్నారు, 2 లక్షల వాటర్ బాటిల్ అన్నారు. వాస్తవానికి 1,00,000 పాల ప్యాకెట్లు కూడా తెప్పించలే వీళ్ళు. సరే పోనీ వాళ్ళ లెక్కలు వేసుకున్నా సరే, పంచిన పాల ప్యాకెట్ ఎంతయా ½ లీటరు, మహా అయితే ఎంత ఉంటుంది ₹30. మీరు హోల్సేల్గా కొన్నా కానీ అంత మించి అయితే తగ్గదు, అంత మించి అయితే ఎక్కువ ఉండదు. ₹30 వేసుకో. 1,00,000 పాల ప్యాకెట్లకి ఎంత అవుద్ది? 30 లక్షలు వేసుకో. 2 లక్షల వాటర్ బాటిల్ అన్నాడు, ఒక్కొక్క బాటిల్ ₹11 అది ఎంఆర్పీ దానిపైన ఉన్నది. మీరు హోల్సేల్గా 2 లక్షల వాటర్ బాటిల్ కొంటున్నారు కాబట్టి ఇంకా తగ్గుద్ది. సరే దరిద్రంగా లెక్కేసుకుని ₹10 వేసుకో. ఈడిసంతా నువ్వు ఖర్చు పెట్టింది ₹50 లక్షలు లేదు. అక్కడ ₹1,00,00,000 సహాయం చేసాం, ఎవ్వడికి చేయలే. ఇలా 1,00,000 పాల ప్యాకెట్లో తీసుకురాలా, 2 లక్షల వాటర్ బాటిల్లో తీసుకురాలా. మహా అయితే ఈడిస్తే ఒక్కొక్క నాయకుడికి 6 ఆటోలు వచ్చినాయి. ఈ అశోక్ లేలాంటి బళ్ళు ఉంటాయి కదా, చిన్న బళ్ళు, 6 బళ్ళు పెట్టుకున్నారు. ఆ 6 బండ్లలోనే కొన్ని డివైడ్ చేసేసుకున్నారు. ఈడిస్తే నాకు తెలిసి ఒక 20,000 పాల ప్యాకెట్లు కూడా తెచ్చుంటారేమో. 1,00,000 కాదు, 20,000 పాల ప్యాకెట్లు కూడా తెచ్చుంటారు. అది కూడా నొక్కడమే. చూసి నేర్చుకో. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు వీళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు ప్రభుత్వానికి. సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్ చేస్తున్నారు. భువనేశ్వర్ గారు తెలంగాణకి ₹1,00,00,000, ఆంధ్రప్రదేశ్కి ₹1,00,00,000 ఇచ్చారు. చిరంజీవి గారు ఏపీకి ₹50 లక్షలు, తెలంగాణకి ₹50 లక్షలు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చారు, ప్రభాస్ గారు ఇచ్చారు. ఇంకా చాలామంది ప్రముఖులు ఇచ్చుకుంటూ వెళ్ళారు. నీకేం పోయేగలమయా? అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సి అయితే ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వాలని కదా భయం. నేను ముందు నుంచి చెప్తాను ఉన్నా, పిల్లికి బెచ్చం పెట్టాడు వీడు ఎక్కడ ₹1,00,00,000 ఇచ్చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఎవడో ఆ నాయకులు పంచింది కూడా ఎవడ జేబులో డబ్బులు వాడు వేసుకొని పంచి ఉండాలి తప్పితే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి జేబులో తీసిచ్చాడంటే నేనైతే నమ్మను. ఇది పక్కా 100%, 100% ఇది వాస్తవం, ఇది నిజం. ఇది మీరు జగన్మోహన్ రెడ్డి పంచుతాడు, డబ్బులు ఇస్తాడు అని కలగనవద్దు. అశుద్ధం మీద ₹5 బిల్లు ఉంటే 4తో తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, పిసినారి సంఘానికి అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి మీకు ₹1,00,00,000 ఇచ్చేస్తాడా? ఇవాళ నేను చూడలేదు ₹1,00,00,000 పొందాను. ఇవాళ అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే, కొంతమంది పేటీఎం గారు జగన్మోహన్ రెడ్డి బనీలు వేసుకున్నాడు వెనక, అక్కడ బనీలు వేసేసారు. ఇంకేముందో ₹1,00,00,000 ఇచ్చి ఆదుకున్న దాత. ఇటు ₹1,00,00,000తో వరద బాధితులందరినీ ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి పెద్ద పెద్ద ప్రముఖులు ఇచ్చిన డబ్బులు వాళ్ళ పేర్లు ఏమనుకోవాలా? సిగ్గుపడి జగన్ అన్న వెళ్ళి దయచేసి నవ్వమాకు. సైకోగాడు అంటారు, పిచ్చోడు అంటారు. బాధల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నవ్వుతే నిజంగానే పిచ్చి అంటారన్న. నీకు ఆ పోయే కానీ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కావట్లా. ఆయన ఎత్తిమే చేసి దిగించేస్తాడే దేవుళ్ళలాగా మాట్లాడుతూ ఎత్తిమే చేసాడు. చిన్న లేదు పెద్ద లేదు. అరే నీకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉంటారయ్యా. నెత్తిమే చేసి నువ్వేలా ఆస్వాదించేస్తా నాకు అర్థం కదా. ఏమైనా ఆస్వాదిస్తున్నావు నువ్వు? నెత్తిమే చేయాల్సిన అవసరం ఉందయ్యా. ప్రతి ఒక్కరు కూడా చిన్న లేదు పెద్ద లేదు, ఎవరు మాట్లాడినా కానీ ఆ నెత్తిమే చేసి ఆస్వాదించేస్తాడు. అదొక దేశం. సరే నీకన్నా చిన్నవాళ్ళ మీద చేసావు అనుకో, పోన్లే ఏదో పెద్దోడు అనుకోవచ్చు. పెద్దోళ్ళు నెత్తి మీద కూడా చేసి ఆస్వాదించడమే. వాళ్ళ ఆయుష్ తగ్గిపోద్ది. నువ్వు చిన్న పెద్ద లేకుండా ఎవరు నెత్తిమే పడితే నెత్తిమే చెయ్యేసేసి నువ్వు దీవిస్తున్నావా, ఆశీర్వదిస్తున్నావా, చెప్పిస్తున్నావో తెలియకుండా ఈ నెత్తిమే చెయ్యేసి జబ్బు ఎక్కడితో మాకు అర్థం కావట్లా. విచిత్రమైన వ్యవహారాలు ఉంటాయి నీ దగ్గర. విచిత్రంగా ప్రవర్తిస్తావు, ఎవరికి అర్థం కాదు. ఒక్కొక్కసారి నువ్వు పిచ్చోడు, మేము పిచ్చోడు మాకు అర్థం కాదు. పోతాలో నవ్వుతాడు, ఎందుకు నవ్వుతాడో అర్థం కాదు. అసలు నవ్వాల్సిన సందర్భం కూడా కాదే. అక్కడ జరిగేది ఒక ఫంక్షన్ కాదు, ఒక ఫెస్టివల్ కాదు, ఇంకోటి కాదు, ఏది కాదు అక్కడ. అరే వరద బాధితులకు సహాయం చేయకపోగా ఎందుకు నవ్వుతున్నావా? నాకు అర్థం కావట్లా. నవ్వాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఆశీర్వదించాడు నీకు మళ్ళీ భజన. అవి బాబా జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 ఇచ్చేసాడంట. ఆ ₹1,00,00,000 ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారట. ఏం కర్మరా నాయన, ఏం కర్మ. చివరికి ఈ స్థాయికి తీసుకొచ్చారు.
పిల్లికి బెచ్చం పెట్టని వ్యక్తి ₹1,00,00,000 ఇస్తానడట. ఎందుకు మీరు లెక్కేసుకొని పోయి తక్కువ లెక్కైతే 40 లక్షలు 50 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ. అవి కూడా డౌటే. ఏడిస్తే ఒక 20 లక్షలు కూడా ఖర్చు పెట్టడం లేదు, నాకు తెలియదు. ఖర్చు పెట్టడు, ప్రాణం పోద్ది. జేబు నుంచి ₹1000 ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినట్టే. అదే మందు సొమ్ము అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు, కానీ తన సొంత డబ్బు అయితే 10 పైసల రూపాయలు ఖర్చు పెట్టలేడు. ఇది వాస్తవం. ఇది గతంలో ఏమన్నా ఖర్చు పెట్టి ఉండే కంటే చూపించవచ్చు ఎవడైనా సరే, నేను రెడీ. జగన్మోహన్ రెడ్డి పలానా రోజున పలానా కార్యకర్తకి ₹10,000 ఇచ్చాడనో, ₹5,000 ఇచ్చాడనో, లేదంటే ₹1,00,000 ఇచ్చాడనో పార్టీ తరపున కానించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కానీ ఎవరైనా చూపిస్తానికి 1,00,000 ఇస్తా. నేను ఆధారాలతో చూపిస్తే నేను ఇస్తా 1,00,000. ఇవ్వడు, ఇచ్చిన దాఖలాలు లేవు. మేము అందుకే అంటూ ఉంటాం, పిల్లికి బెచ్చం వేయడయ్యా, ఎంగిల్ చేస్తే కాకింది వాళ్ళు. అలాంటి వ్యక్తి ₹1,00,000 ఇస్తుంటే ఎట్లా నమ్ముతున్నాము? మేము నమ్మం. ఒకవేళ ఇచ్చే వ్యక్తి అయితే కనుక డైరెక్ట్గా సీఎం సహాయ నిధికి ఇస్తాడు. లేదు నేను మన నాయకులతో మాట్లాడతాను, మేము పంచుతాము, అదంతా పెద్ద డ్రామా. పేరుకి మాత్రమే కోటి, మా అయితే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు. ఎవడెవడో నెత్తిమీద చేసి అవన్నీ పంచుతాడు అలాంటి వ్యక్తి.